దేశ రాజకీయాలలో మరియు సామాజిక మాధ్యమాలలో సరికొత్త పంతలు దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా పార్టీ తమ నిరసన సెగను భాగ్యనగరానికి విస్తరించనుంది. మహారాష్ట్రలోని పూణే నగరంలో ఈ పార్టీ చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. విలక్షణ శైలిలో క్రికెట్ జెర్సీ ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దీప్కే యువతకు, ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఒక కీలక పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయాలలో రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న హిందూ ముస్లిం మత రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, విద్యావంతులు ఇలాంటి విభజన రాజకీయాలలో పాల్గొని తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. అయితే పూణే విజయవంతం కావడంతో ఈ నిరసన సిరీస్లో భాగంగా ఇప్పుడు జూన్ 14న హైదరాబాద్లో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ వినూత్న ఉద్యమానికి ప్రముఖ లత సామాజిక ఐకాన్, యాక్టివిస్ట్ సోనం మద్దతు తెలపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూణే నిరసనలో నేరుగా పాల్గొన్న ఆయన విద్యారంగంలో జరుగుతున్న లోపాలు, పరీక్షల వివాదాలను ప్రస్తావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ సిరీస్ షెడ్యూల్ను సిజేపీ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 12న లక్నో, జూన్ 13న అమృత్సర్, జూన్ 14న హైదరాబాద్, జూన్ 15న జైపూర్ నగరాలలో నిరసనలు జరగనున్నాయి. ఇక ఈ సుదీర్ఘ పోరాటాన్ని జూన్ 20న దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ప్రదర్శనతో ముగించనున్నారు. విద్యార్థుల హక్కులు, ఉపాధి మరియు దేశ సమగ్రత కోసం సాగుతున్న ఈ విచిత్ర నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.